నమస్కార్ నేను మీ సితారని వెల్కమ్ బ్యాక్ టు థిస్ వీక్స్ న్యూ ఎపిసోడ్. జంజాల ఒక నాటిక రాశాడు. అది జంజాల నాకు తెలిసి ఎర్లీ డేస్లో స్టార్ట్ చేసాడు, కానీ అతను బాగా పాపులర్ నాటిక ఏక్ దిన్ కా సుల్తాన్. అది నాటికే విపరీతంగా ఆడేసి కొన్ని వేల ప్రదర్శనలు అన్ని చోట విపరీతమైన కామెడీతో ఉండేదనమాట. అలాగే నెమ్మదిగా అతను రాసుకుంటూ వచ్చు. గుండెలు మార్చబడినని, ఇంకోడని ఎన్నో నాటికలు రాశాడు. అలాగే నాటకం కూడా రాశాడు. ఒకసారి మా కాలేజీలో ధారా రాధాకృష్ణమూర్తిని మాకు లెక్చరర్, ఇంగ్లీష్ లెక్చరరు, ఆయన ఒక నాటిక రాశారు, మనిషి అని. ఆ నాటికలో ఏంటంటే మూడు క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. స్టేషన్ మాస్టరు, ఓ పొలిటికల్ లీడరు, ఇంకొక క్యారెక్టర్. ఈ మూడు క్యారెక్టర్ల మీద రైల్వే స్టేషన్ బ్యాక్గ్రౌండ్తో రాశాడు. అది జంజాల టేకప్ చేసుకొని మేమంతా ప్రిపేర్ అయ్యి దాన్ని ముందుగా ఇది పట్టుకొని వెళ్ళి, ఈ స్లీపింగ్ టైప్ రికార్డర్ అన్నాను కదా, బుష్ బ్యారన్ టైప్ రికార్డర్ పట్టుకొని వెళ్ళి నెంబర్ 8 బస్సు మా కాలేజీ దగ్గర అందరం ఎక్కి, ఈ కారులో వెళ్ళలేదు మేము, బస్సులో ఎక్కి నిడమానూరు అంటారు, ఆ నిడమానూరు దూరంగా వెళ్ళిపోయి అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర ఆపమన్నాను. ఇదంతా నేను చేసిన అడావిడే. ఎందుకంటే శాస్త్రి, నువ్వు రాసిన దాంట్లో కట్టన ఇలా ఉంటుంది కదయ్యా, మామూలుగా నాటికి కట్టన ఇలా ఉంటుంది, నాటకం జనరల్గా ఏం చేస్తారు, అది అలా క్లోజ్ అయి ఉన్నప్పుడు అనౌన్స్మెంట్ ఇస్తారు, అలానా నాటిక పేరు, రచన పేరు, నటుల పేరు, మిగిలిన సాంకేతిక నిపుణుల పేరు అని చెప్తారు కదా. ఇందులో ఒక తమాషా చేస్తాను, నువ్వు కూడా ఓకే అంటే అందరిని కూర్చోబెట్టి చెప్తే ఏంటంటే, మీరు దాని గురించి తెర వేసింది, ఈ తెర మీద ఒక సౌండ్ వస్తుంది. ఏంటంటే దూరం నుంచి ఒక ఈ స్టీమ్ ఇంజిన్ అనమాట. ఆ రోజులు స్టీమ్ ఇంజిన్లో, ఇంకా ఆ రోజున ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1967-68 ఆ ప్రాంతం అనమాట. ఆ ట్రైను దూరం నుంచి ప్లాట్ఫామ్ మీదకి అప్రోచ్ అవుతున్న సౌండ్తో ఆడిటోరియంలో ఆ స్క్రీన్ మీద క్లోజ్ అయ్యి ఉంటుంది, వస్తూ ఉంటుంది. తర్వాత అది వచ్చి ఆగినప్పుడు ఆ స్ట్రీమ్లో ఇంజిన్ తాలూకు స్టీమ్ ఇదంతా ఆ సౌండ్ వస్తూనే ఉంటుంది, కోలాహలం అవన్నీ వస్తూనే ఉంటాయి. దాని మీద నాటిక పేరు SRR&CVR గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులు సమర్పించు. ఈ నాటిక పేరు మనిషి. రచన ధారా రాధాకృష్ణమూర్తి గారు. ఇందులో నటులు జంజాల, అదే JVDS శాస్త్రి, రాంప్రసాద్, ఇంకోళ్ళెవరో అలాగ అన్ని పేర్లు చెప్పుకున్నప్పుడు ఇంకా కట్టన ఎలాగుంటుంది. అప్పుడు గంట కొడతారు కదా అప్పుడు ట్రైన్కి వెళ్ళే ముందు, మళ్ళీ ఇంజన్ కుయ్ అనే శబ్దాలు, స్టీమ్ ఇంజను. అప్పుడు ఇవన్నీ కూడా తెర మీద జరుగుద్ది, తెరలాగా ఉంటుంది, ఆడియో ఎఫెక్ట్స్ జరుగుతున్న. ఇప్పుడు ఇంజిన్ వెళ్తున్న సౌండ్ వెళ్తుంది కదా, ఆ సౌండ్ సరిపడా కట్టను నేనే లాగేవాడిని. అది ఓపెన్ అయ్యటానికి ఒక్కసారి అందరూ అంటారు అన్నమాట. ఎందుకంటే కంటెదుట ఒక రైల్వే స్టేషన్ సెట్ రామాపురం, అది నేను డిజైన్ చేశాను. రైల్వే ట్రాకు, దాని మీదేమో కంకర్ రాళ్ళు, ఆ పక్కన చెత్త చెదారం, వెనకాల ప్లాట్ఫాము, వెనకాలేమో నల్లగా ట్రయాంగిల్గా ఉంటాయి కదా గ్రిల్ లాంటిది, దాని మీద రామాపురం ఎల్లో బోర్డు, ఆ పక్కనేమో ఒక పోల్ ఉండి లైట్ ఉంటుంది, గుడ్డి దీపం ఉంటుంది దాంట్లో. ఇవి తర్వాత స్టేషన్ మాస్టర్ ఇచ్చే రింగ్ ఉంటుంది కదా, వాళ్ళు అందుకుంటూ ఉంటారు డ్రైవర్లు. ఇవన్నీ అథెంటిక్గా ప్రాక్టీస్ చేసి అది డిజైన్ చేసిన దానికని ఈ టేప్ రికార్డర్ పట్టుకెళ్ళి అటు నిడమానూరు వెళ్ళి అన్ని సౌండ్స్ చేసుకొచ్చి నేనే దగ్గరుండి ప్లే చేసేవాడిని, నేనే దగ్గరుండి కట్టను ఓపెన్ చేసేవాడిని. అది కాకుండా ఎట్ వన్ పాయింట్ క్లైమాక్స్కి వచ్చేయడానికి ఇదేంటంటే, స్టేషన్ మాస్టరు తన కొడుకు వస్తాడు, కొడుకుని అక్కడ పడుకోబెడతాడు దీంట్లోనూ. అక్కడ చిన్న పొరపాటు జరిగి వచ్చిన ఇతన్ని ఎవరు రాజకీయ నాయకుడిని చంపాలనుకుని వచ్చిన వాళ్ళు, ఆ కుర్రోడు పడుకుంటారు, రాజకీయ నాయకుడు వెళ్తే ఆ కుర్రోని పొడి చేసి వెళ్ళిపోతారు. అలాంటి సబ్జెక్టు. అప్పుడు
తను వచ్చి ఎవరో స్టేషన్ మాస్టర్ వెనక్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి క్వార్టర్స్కి వెళ్ళి ఇచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చే టైంకి తన కొడుకు చనిపోయి ఉంటాడు. అక్కడ పక్కన చూస్తే ఈయన అలాగే ఉన్నాడు, ఎవరు రాజకీయ నాయకుడు. ఇటు చూస్తే అక్కడ ఎవరో ఉన్నారు, తన కొడుకుని ఎవరో చంపేస్తారు. అలాంటి డ్రామాటిక్ సిచ్యుయేషన్లో ఒక బస్తాల నిండా మేము దుమ్ము ధూళి ఎండిపోయే నాకులు తీసుకొచ్చి పెద్ద ఫ్యాన్లు తెప్పించి, పెడస్ట్రల్ ఫ్యాన్లు తెప్పించి వేసి సౌండ్ ఎఫెక్ట్స్ తీసి అలాగా సినిమా చూసినట్టుగా మేము నాటిక ప్రదర్శించాం. ఇంకా నాటిక అయిపోయి మళ్ళీ కట్టన్ పడిపోయేటప్పటికి అంత గొడవ చేసి స్టూడెంట్స్ అంటే నాటికల దగ్గర గొడవ చేస్తారు కదా, అంత వాళ్ళు కూడా మొత్తం సైలెంట్ అయిపోయి నాటిక అంతా చూసి అయిపోయిన మొత్తం ఆడిటోరియం అంతా లేచి క్లాప్స్ కొట్టింది. నన్ను ఇంట్రడ్యూస్ చేసినాడు, నాకు విపరీతంగా వచ్చి ఇవన్నీ ఆ రోజుల్లో జరిగిన గొప్ప మెమరీస్ అనమాట. నమస్తే అండి, నేను కృష్ణవంశీని. శ్రీ అవ్వి రఘు గారి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా సినిమాల్లో 50 years కంప్లీట్ అయిన సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను సినిమా ఫీల్డ్కి రాకముందు నుంచే సితారా, అన్వేషణ లాంటి సినిమాలు మా ఊర్లో థియేటర్లో చూస్తున్నప్పుడు చాలా చాలా ఇంప్రెసివ్గా ఉండేవి. వర్క్ అయింది, ఎవరో కొత్తగా చేస్తున్నారని చెప్పి అనిపించేది. అలా ముఖ్యంగా అన్వేషణలో ఫారెస్ట్లో, తలకొన్న ఫారెస్ట్లో స్టడీ క్యామ్ లేకుండా హ్యాండ్ హెల్డ్తో ఫాలో అప్ షాట్స్, నైట్ టైమ్ హై కాంట్రాస్ట్ లైటింగు, అలాగే దానికి వైట్ కాంట్రాస్ట్గా విశ్వనాథ్ గారి సిరివెన్నెల, విజయబాబు నాయుడు గారి, చిరంజీవి గారి సినిమా మగమహారాజు చాలా చాలా కొత్తగా ఉండేవి. వాడి సబ్జెక్టు సరిపడేటట్టుగా ఉండేది, ఒక ప్రింట్ కాకుండా ఒక మోసలో వెళ్ళకుండా. అలాగే చాలా చాలా వర్క్స్ ఎవ్వరు గారి పేరు అనగానే ఒక టైంలో ఒక జనరేషన్ ఇన్స్పైర్ చేసింది ఆయన సినిమాటోగ్రఫీ తెలుగులో. ఆయనకి ప్లస్ ఆయన కెమెరామెన్గానే కాకుండా డైరెక్టర్గా 40 years బ్యాకే ఒక చాలా కొత్త ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్గా తీసిన కళ్ళు ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చినాయి. చాలా చాలా అప్రిషియేషన్ వచ్చింది, క్రిటికల్ అప్రిషియేషను. అండ్ చాలామంది కొత్త యాక్టర్స్ని కూడా ఇంప్రెస్ చేశారు. అండ్ ఈ సందర్భంగా ఆయనకి చాలా థ్యాంక్స్ సార్ రఘు గారు. We learned a lot from you. Thank you so much. God bless you. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘుగారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు MV రఘు ఫిల్మ్ డైరీస్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి, అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.